నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. జనసేన మహిళా నేతగా చెప్పుకునే ఆరని కవిత వాస్తవానికి వైసీపీ కోవర్ట్ అని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జనసేన పార్టీ పేరును ఉపయోగించుకుంటోందని ఆమె మాజీ భర్త చంద్రమౌళి ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ఆరని కవితకు 2017 నుంచి కుటుంబ వివాదాలు కొనసాగుతున్నాయని, తనపై అనేక తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తోందని చంద్రమౌళి తెలిపారు. 2021లో తాము అధికారికంగా విడాకులు తీసుకున్నామని, అనంతరం పెద్దల సమక్షంలో పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. మోర్ దెన్ 15 కేసులు పెట్టుకున్నాం. కోర్టులో కేసులు జరుగుతూ ఉన్నాయి 2017 నుంచి. ఈమె కోర్టులో డీవీసీ నాకు షెల్టర్ ప్రొవైడ్ చేయదని చెప్పేసి 2021లో కోర్టు ఆర్డర్ ప్రకారం షెల్టర్ ప్రొవైడ్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ గౌరవిస్తూ నేను ఆమెకి షెల్టర్ ప్రొవైడ్ చేయటం జరిగింది. దాని తర్వాత నేను అదే ఇంట్లో నేను ఒక పోర్షన్లో ఉండే దాంట్లో నేను లేని సమయంలో ఆమె ఇల్లు పగలగొట్టి నన్ను రానీక నా ఇంట్లో ఆమె వచ్చి దూరింది. నన్ను రానీకుండా నా ఇంట్లో నుంచి నన్ను తరివేసింది. దాని తర్వాత నేను కింద ఒక పోర్షన్లో ఉంటే నా మీద ప్రతిరోజు పిల్లకాయలు రౌడీలు తీసుకొని వచ్చి నా మీద గొడవలు చేస్తూ ఉన్నది. అది వీడియో చూడండి. ఎందుకంటే ఆ మహానటిలాగా ప్రెస్లో అంతా నటిస్తూ బయట చేసే చిల్లర పనులు ఎన్ని ఉండేదని మీకు ఈ ప్రత్యేకత అందరికి తెలియాలని ఇవన్నీ వీడియోస్ కూడా చూపిస్తున్నా. నా ఇంటి బీగాలు పగలగొట్టి పిల్లకాయలు పెట్టుకొని పగలగొట్టి ఇంత దౌర్జన్యం చేస్తా ఉంది. దాని తర్వాత ఆ ఇంట్లో ఒక పోర్షన్లో వచ్చి చేరినాక ఆ ఇంట్లో రెంట్కు ఉండే వాళ్ళని ఒక్కొక్కరిని ఏ విధంగా వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళ ఇంట్లో నైట్ టైంలో గొడవలు చేసి గడపాలతో పగలగొట్టి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా కవిత పైన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ కేసులు కూడా కోర్టులో జరుగుతూ ఉన్నాయి. 2023లో నేను ఆఫీసులో ఉండగా తులసిరామ్ అంటే వీళ్ళ అన్న కొడుకు జ్యోతిష్, వాడికి ఎప్పుడు డ్రగ్స్ అలవాటు, గంజాయి తాగుతూ ఉంటారు. అది కూడా కవితనే ఆమె రైట్ హ్యాండ్ లాగా వాడిని గంజాయి తాగిపించుకొని వెనకెట్టి పెట్టుకొని గొడవలకి అంతా వాడిని ప్రేరేపిస్తూ ఉంటుంది. నేను ఆఫీసులో ఉండగా వాళ్ళ అన్న కొడుకు పిల్లకాయలను తీసుకొని వచ్చి నన్ను గొడవలు చేసి నన్ను కొట్టి నా ఉండే ఆస్తి అంతా ఆమెకి రాయిచ్చేసి 2 కోట్ల ఆస్తి రాయిచ్చేసి ఇంతవరకు 3 ఏళ్ళు అవుతా ఉంది. ఈమంటుంది 3 ఏళ్ళు అవుతాను, నాకు 3 ఏళ్ళు అవుతాను రాయించుకొనేసి ఇంతవరకు నా మీద ఉన్న కేసులు విత్డ్రా చేయలేదు. నేను ఆమె మీద పెట్టిన కేసులు అన్నీ విత్డ్రా చేయించుకొనేసి ఇప్పుడు నన్ను చీట్ చేసి నా ఇల్లు రాయించుకొనేసి నన్ను ఇప్పుడు ఇబ్బంది పెడతానండి. అంతేకాకుండా మా బలిసంగం పెద్ద మనుషులు అందరూ నేనేం పోయింది లేదు. వీళ్ళన్న తులసిరాము, ఈమె కాజూరు బాలాజీ, ప్రెసిడెంట్ ఓఎం రామదాస్ వాళ్ళ కాళ్ళు పట్టుకొని అందరూ తొరుక్కొని వచ్చుకొని ఆమెకు అనుగుణంగా అన్ని పనులు చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళని కూడా ఎంత కేర్లెస్గా మాట్లాడుతుందో అంత కేర్లెస్గా మాట్లాడుతుంది. ఇది ఓన్లీ పర్సనల్ ఇష్యూ కాదు, ఇది రాజకీయంగానే ఉపయోగించుకుంటారు. ఇది అంతా దౌర్జన్యంగా ఆమె ఎంత దగ్గర దౌర్జన్యంగా 10 రూపాయల వడ్డీలు 20 రూపాయల వడ్డీలు వసూలు చేస్తా ఈ పార్టీని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్పింది తింటారు. ఎమ్మెల్యే కాదు, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ మొత్తం ఎందుకంటే నేను ఇన్ఛార్జి, ఇది చిత్తూరు ఇన్ఛార్జి జనసేన పార్టీ, నేను చెప్పిందే వాళ్ళు చేస్తారు అని చెప్పి దౌర్జన్యాలు చేసి 20 రూపాయలు 30 రూపాయలు వడ్డీలు కూడా వసూలు చేస్తారు. నేను తప్పైతే మీరు ఎవరైనా విచారించమని చెప్పండి. తర్వాత ఇక్కడ నిన్న ఒక మురళి అనేసి ఒక అతను వచ్చారట. మురళి, వీరం, వినోద్ వీళ్ళంతా. ఆ మురళి అనే అతను ఎక్కడో ఊరు, ఏ ఊరో కూడా తెలియదు. ఆయన అత్తగారింటికారికి వచ్చి ఉన్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకోండి, వాళ్ళని ఉసిగొల్పి వాళ్ళ అన్న కొడుకుని గంజాయి తాగిపించి వాళ్ళని ఉసిగొల్పి దౌర్జన్యాలు ఎంత చేస్తున్నాదో మీకు అందరికీ తెలుసు. మీ టౌన్లో కూడా ఎవరు విచారించినా కూడా చెప్తారు. ఈయన గురించి కథలుగా